వెల్కమ్ టు ఎంఎస్ఎల్ఈ కిచెన్. హోటల్ స్టైల్ వడలు ఇంట్లోనే ఇలా చేయాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. పసుపు, సోడా, జీలకర్ర, వామ, ఉప్పు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, శనగపిండి, బియ్యం పిండి, స్వీట్ కార్న్, ఆయిల్. జీలకర్ర, వామ మనం వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకున్నాం కదా, మనం దీన్ని వేసుకోవాలి. మొత్తం పేస్ట్ చేసుకోవద్దు, కొంచెం కచ్చాపచ్చ వేసుకోవాలి. కచ్చాపచ్చ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. శనగపిండి వేసుకుందాం 1 కప్పు. నెక్స్ట్ బియ్యం పిండి, కరివేపాకు, ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, సోడా కొంచెం, ఉప్పు సరిపడా, కొంచెం పసుపు. బాండి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. మనం డీప్ ఫ్రైకి సరిపడా. నేను పల్లి నూనె వాడుతున్నా, మీరు ఏ నూనె వాడచ్చు. కావాల్సినవి పిండి, ఉప్పు, కారం, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా, అవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నీళ్ళేం పోయొద్దు. స్వీట్ కార్న్ ఉన్న వాటరే దీనికి సరిపోతుంది. ఎక్స్ట్రా ఏం పోయొద్దు. కొంచెం గట్టిగానే ఉండాలి. గట్టిగా ఉంటేనే కొంచెం మనం వడ చేసుకుంటప్పుడు వడ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఎక్కువ లూజ్ ఉంటే కూడా మళ్ళీ అది వడ వేయడానికి రాదు, జారిపోతుంది. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకుందాం వడ. సిమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ హై పెట్టుకోవద్దు, మళ్ళీ మాడిపోతుంది. ఇంకా కొంచెం ఇవి వేగాలి. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడే తీసేస్తే లోపల పచ్చి పచ్చి ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. స్పీడ్గా పెట్టద్దు మంట, తొందరగా మాడిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. కలర్ ఈ కలర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మన వడలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి వడల్ని. ఎలా మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.